సర్ ప్రోగ్రాం వల్ల దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతుంది. ప్రతిపక్షాలు బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి, ఓటు చోరీ అని చెప్పి నినాదాలు చేస్తున్నాయి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదే సర్ ప్రోగ్రాంని క్షేత్రస్థాయిలో బలపడడానికి చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది. అది ఎట్లనో ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. మన దేశంలో ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి 10-15 ఏళ్లకు ఒకసారి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం దీని మీద అనేక వివాదాలు, పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం, మా ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపించడం. అంతేకాదు పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అక్కడున్న అధికార పార్టీలు ఓడిపోయి బీజేపీ అధికారంలోకి రావడానికి సర్ ప్రోగ్రామే కారణమైంది అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇదే పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రం సర్ ప్రోగ్రాం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ బీజేపీకి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎట్లాంటి ఆరోపణలు చేయకపోగా ఇదే ప్రోగ్రాంని క్షేత్రస్థాయిలో ఆ పార్టీలు బలపడడానికి ఉపయోగించుకుంటున్నాయి. బీఆర్ఎస్ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లాగే బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా కసితో పనిచేస్తున్నారు. ఈ 2.5-3 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఎదురవుతున్న వేధింపులు వాటన్నిటికీ సమాధానం అన్నట్టు పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరుల ఓటు ఒక్కటి కూడా పోకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సర్ ప్రోగ్రాంలో పనిచేసే అధికారులకి ఏవైనా ఓట్ల మీద అనుమానాలు వస్తే వాటికి కావలసిన ఆధారాలన్నింటినీ సమర్పించడంతో పాటు ఓటర్లను కూడా వాళ్ళ ఓట్లు ఎట్లా కాపాడుకోవాలో చైతన్యవంతం చేస్తున్నారు. ఓటర్లు పొరపాటున ఏమరపాటుగా ఉన్నా కూడా BLAలు బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళ ఓట్లు పోకుండా చూస్తున్నారు. ఎంతసేపు సోషల్ మీడియాలో తప్ప బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు అని విమర్శించే వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. అంతేకాదు అగ్రనేతలు కూడా, పార్టీలో ఉండే కీలక నేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళంతా కూడా ఈ సర్ ప్రోగ్రాం పుణ్యమా అని చెప్పి మళ్ళీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఇప్పటికే పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ప్రతి నియోజకవర్గంలో మీటింగులు పెడుతున్నారు సర్ ప్రోగ్రాం మీద. కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లాంటి సమస్యలు రాబోతున్నాయి ఈ సర్ ప్రోగ్రాం వల్ల, ఎట్లా ఓట్లు పోవడానికి అవకాశం ఉంది, ఎట్లా వాటిని కాపాడాలి, వాటికి కావాల్సిన ఆధారాలు ఎట్లా సమర్పించాలి, ఓటర్ డేటాబేస్ని ఎట్లా ఎతకాలి, ఇవన్నీ చాలా క్లియర్గా చూసి BLAలను ట్రైనింగ్ చేస్తున్నారు. వీళ్ళ ట్రైనింగ్ వల్ల BLAలు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సానుభూతి పరుల ఓట్లు పోకుండా చూడగలుగుతున్నారు. రోజుకో నియోజకవర్గం, చెరొక నియోజకవర్గం, కేటీఆర్ ఒక నియోజకవర్గం, హరీష్ రావు ఒక నియోజకవర్గం చొప్పున ప్రతిరోజు మీటింగ్లే. ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి ఇది స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఇద్దరు చెరో నియోజకవర్గంలో మీటింగ్ పెడుతున్నారు. వీళ్ళతో పాటు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న కీలక నేతలు కూడా చాలా యాక్టివ్ అయిపోయారు. ఆదిలాబాద్కు వస్తే జోగురామన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ చేయడంతో పాటు ఆదిలాబాద్లో జోగురామన్నతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అట్లాగే రీసెంట్గా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన తాటిపర్తి జీవన్ రెడ్డి వీళ్ళంతా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్తే మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, అట్లాగే ఆ పార్టీలో ఉండే ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళంతా చాలా యాక్టివ్గా తయారయ్యారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్, నల్గొండలో జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్కు వస్తే మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రాయుడితో పాటు ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి, అట్లాగే అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంతా చాలా యాక్టివ్ అయిపోయి బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎక్కడికక్కడ మీటింగ్లు పెడుతున్నారు, సమీక్షలు చేయడం, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు మనకు ఓట్లు వేయడానికి అవకాశం ఉంది, మన సానుభూతి పరులు ఎవరి ఓట్లన్నా పోవడానికి అవకాశం ఉందా, ఇట్లాంటిది. దీనివల్ల ప్రతి కార్యకర్తను నేతలు కలవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మొత్తం ఒక యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఒక యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకో 2.5 ఏళ్ళు ఎలక్షన్లకు ఉన్నా కూడా అప్పుడే బీఆర్ఎస్ మొత్తం యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళకు ఒక అవకాశం దొరికిందనమాట. పార్టీ కార్యకర్తలు ఓటర్లతో మమేకం కావడానికి ఒక అవకాశం దొరికింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కార్యకర్తలతో మమేకం కావడానికి, కార్యకర్తలు వెళ్ళి ఓటర్లతో మమేకం కావడానికి ఈ సర్ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇదే టైంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆయన కూడా పార్లమెంటరీ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీద ఫైర్ అయ్యిండు. మీరంతా హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళి మీ నియోజకవర్గాల్లో తిరగండి. ఎవరైనా ఓట్లు తొలగిస్తే సర్ అబ్జర్వర్స్కి ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వండి. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లోకల్గా ఉండకుండా నిత్యం హైదరాబాద్లో ఉంటున్నారు, ఇక్కడ అవసరం లేదు, మీరు ఇమీడియట్గా మీ నియోజకవర్గాలకు వెళ్ళండి అని చెప్పి పరుగులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గాల్లో ఉండాల్సిందే అని చెప్పి ఆదేశించారు. కానీ అట్నుంచి ఎంతవరకు సపోర్ట్ వస్తుంది అనేది మాత్రం డౌట్గానే ఉంది. సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా సర్ అనే ప్రోగ్రాము
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాము రాజకీయ దుమారానికి కారణమైతే తెలంగాణలో మాత్రం ఇక్కడున్న పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడడానికి చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది మాత్రం ఎలక్షన్ల తర్వాత తెలవాల్సిందే. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.